ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ ఉదయకాల సమయం దేవుని వాగ్దానము. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమెన్. దేవుని ధర్మశాస్త్రముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఇక్కడ భక్తుడైన దావీదు చెప్తున్నారండి. అవును, దేవుని వాక్యము మన జీవితాలను బాగు చేస్తుందండి. దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానిస్తూ ఉండాలి. బైబిల్ చదవండి. అందరూ కూడా దేవుని మాట ఏంటో తెలుసుకోండి. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మనకి ఒక క్రమశిక్షణని, అలాగే దేవుని జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తారు. ఈ లోకపు జ్ఞానము వేరు, ఈ లోకపు తెలివితేటలు వేరు, కానీ దేవుని జ్ఞానం వేరు. దేవుని జ్ఞానం కలిగి ఉన్న బిడ్డలు ధైర్యముగా నిబ్బరం కలిగి ఉంటారు. ఈ లోక పాపంలో పడిపోకుండా ఉంటారు. పరిశుద్ధత కలిగి జీవించగలుగుతారు. అందుకనే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఇక్కడ భక్తుడైన దావీదు చెప్తున్నాడు. ధన్యుడు. అవునండి, మీరెంతో ధన్యులుగా ఉంటారు దేవుని వాక్యాన్ని చదివారంటే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని మరి ఒక చోట దావీదు అంటాడు. అవును, దేవుని వాక్యము మన జీవితాలకు వెలుగుగా ఉంటుందండి. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మన జీవితాలు ఎంతో వెలుగుమయమై ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. బైబిల్ చదవండి. బైబిల్లో ఉన్న లోతైన విషయాలు తెలుసుకోండి. దేవుని దీవెనలు పొందుకోండి. మీరు బైబిల్ చదివారంటే మీ జీవితాలను దేవుడు మారుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ బైబిల్ చదవలసిందిగా, అందులో ఉన్న విషయాలు తెలుసుకుని దేవుని జ్ఞానాన్ని పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మీకు ఆనందాన్ని ఇస్తాడు. ఎంతో గొప్ప ధన్యత మీరు పొందుకుంటారు. ఆమెన్. ఈ మాటలు ఎవరైతే విన్నారో పరలోకపు తండ్రి, సర్వ సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, ఎవరైతే ఈ మాటలు విని బలపడి ఉన్నారో నాయన, మరి నాయన మీ వాక్యంతో వాళ్ళను నడిపించండి. మీ వాక్యపు వెలుగులోకి నడిపించండి. ఈ మాటలు విన్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నాయన ఇక నుంచి నాయన మీ వాక్యాన్ని చదువుతూ నాయన వారి జీవితాలు నాయన ఏ చీకటి బంధకాల్లో చిక్కుబడి ఉన్నాయో ఆ బంధకాల నుంచి వారిని విడిపించి నాయన మీ యొక్క వెలుగుతో నింపండి ప్రభువా. మీ వెలుగును ఆ బిడ్డల మీద ప్రకాశింప చేయండి ప్రభువా. తండ్రి, మీ మెండైన ఆశీర్వాదాలతో నాయన ఆశీర్వదించండి ప్రభువా. నాయన ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి మీ కృపతో ఈ ఉదయకాలం నింపమని, మీ కృప మీ కాపుదల బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.